ఇవాళైతే ఫుల్ బిజీ డే. ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th అంటే తెలుసు కదా, ఇండిపెండెన్స్ డే, ఫ్లాగ్ హోయిస్టింగ్ అంతా ఉంటుంది. సో 9 o'clock కిందకి వెళ్ళాలి, 1 o'clock కిటీ పార్టీ వెళ్ళాలి. ఇవాళ అందరికీ లీవ్, సెలవు కదా, హాలిడే కాబట్టి ఫుల్ బిజీగా స్టార్ట్ అయిపోయింది. డే ఫస్ట్ అయితే మాత్రం హనీ వాటర్తో స్టార్ట్ అయిపోతుంది. సో తర్వాత వంట చేసేస్తే ముందు పని అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. టమోటా బజ్జీని ఉడుతున్నాను. మాకు కాకరకాయ ఉల్లిపాయ కారం అంటారు కదా, అది పిల్లలు తినరు కాబట్టి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇవాళ హాలిడే కాబట్టి ఏదో ఒకటి అలా అలా కావాలి కాబట్టి ఎత్తుక్కుంటూ ఉంటారు. సో శనక్కాయలు ఉడకబెడుతున్నాను. అది బిజీ డే. 4 పొయ్యిల మీద ఉడికేస్తున్నాయండి, వంట ఫాస్ట్గా అయిపోతుంది. సో టిఫిన్ కిందేమో ఇడ్లీ పెట్టేస్తాను. జాతీయ జెండాని ఎగరవేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో మేమైతే గబగబ వంట చేసేసుకొని 9 కల్లా షార్ప్గా దిగేసాము. और ये एक्स इंडियन नेवी है और उन्होंने इंडियन नेवी में 23 साल सर्विस दिया है. इंडिपेंडेंस डे. हाँ बोलिए चालू थैंक यू. हमारा बच्चे हैं, फिर भी लड़ने जाएंगे, दुश्मन को मार भगाएंगे. जय हिंद, भारत माता की जय. ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక పైకి వచ్చేసేసరికి ఒక రేంజ్లో షాక్ తగిలింది. హాల్లో అయితే మొత్తం నీళ్లతో నిండిపోయిందనమాట. పనమ్మాయి అంట్లుగా ఉంటుంది. ఆ వాటర్ అన్నీ వేరే పైప్లో నుంచి వేసి ఇంట్లోకి వచ్చేసాయి. ఫస్ట్ టైం ఇలా అయిందనమాట 7 yearsలో. ఈవెన్ గడప లోపల నుంచి కూడా కామన్ ఏరియాలోకి కూడా వచ్చేసినాయి. హౌస్ కీపింగ్ ఈరోజు హాలిడే. సో మొత్తం నేను, మా పనమ్మాయి, మా చిన్నోడు అందరం కలిసేసి కష్టపడి చేసేసుకున్నాము. అలా డే అంతా గుర్తుపెట్టుకునేలాగా అయిపోయిందనమాట ఆగస్ట్ 15th కూడా. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి పాపం తనకి నాకు 12 o'clock అయిపోయింది. సో తర్వాత కిట్టీకి పల్లవి అయితే వచ్చేసింది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి కసారియోకి. అవును, మొత్తానికి అందరం వచ్చేసాం. భావన, పల్లవి, జ్యోతి స్టార్ట్ అయిపోయాం క్లాసిక్కి. అది ఈరోజు వైట్ థీమ్. కిట్టీ పార్టీ వచ్చి మేము ఇప్పుడు వైశాలిని కలవడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ వైశాలి ఉంది అక్కడ రెడీగా. వైశాలి అని వాళ్ళ పాప వెళ్ళిపోయారు బైక్ మీద. ఈలోపు అక్కడ అరేంజ్మెంట్ చేస్తుందిగా. మొత్తానికి రెడీ అయ్యేసేసి టైంకి అందరితో పాటు వచ్చేసేసాను క్లాసిక్ రెస్టారెంట్. ఇది వచ్చి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో ఎప్పుడు బిజీగా ఉంటారు. దట్ ఇవాళ ఆగస్ట్ 15th కాబట్టి ఇంకా జనం ఉన్నారు. సో మేము అందరం కలిసి మీట్ అయ్యేసేసి లోపల తినడానికైతే వెళ్ళిపోతున్నాము. ఫుల్ రష్ ఉంది ఇవాళ అయితే మాత్రం. ఇది ఎప్పుడనే కాదు, ఎప్పుడు రష్గానే ఉంటుంది. మేమైతే అందరం లోపల కూర్చొని ఇంకా లాగిచ్చేస్తున్నాం. డబ్బు ఇచ్చినప్పుడన్నా కనీసం ఏదో తేడాగా కనిపించాలి కదా. సూప్స్ అయితే వచ్చేసాయి. మష్రూమ్ సూప్, మంచో సూప్, స్వీట్ కార్న్ సూప్, ఈ 3 ఆర్డర్ చేశారు. ఏంట్రా ఇదేంటిది? పన్నీర్ చెప్పు. పన్నీర్ छोले कबाब, పన్నీర్ హరియాలి. పెట్టేసేసి ఎక్స్ప్రెషన్స్ పెట్టేసేసి మిస్ అయినావు. మరి మిస్ అయిపోయాను. ఏమైంది జ్యోతి? వేడిగా ఉంటుంది, ఫస్ట్ వేడిగా ఉంది.
భావన ఏ భావన మీద కాయిన్ బ్యాలెన్స్ పెట్టాలి, బ్యాలెన్స్ చేయాలి. కాయిన్ బ్యాలెన్స్ అవుతుందంట. నేనే ఆడిస్తున్నానా? ఇలా బ్యాలెన్స్ చేయాలి అంతే. ఎందుకు మరి పడుకోవాలి. మేము మధ్యలో టేబుల్స్ ఇలా కట్టేయచ్చా? ఎన్నైనా పెట్టు. ఒకటి ఆగడమే కష్టం అంతే. ఎవరు స్టార్ట్ చేస్తారు? టైమింగ్ 1 minute. 1 minute ఆ కాయిన్ సరిపోవా? సరిపోవంట. ఇచ్చే కాయిన్ కిట్టీలో ఎప్పుడు కామన్గా ఒక విషయం జరుగుద్ది. ఏంటి చెప్పు? ఎక్కడికన్నా వెళ్ళాలని ఎప్పుడు ప్లానింగ్ కిట్టీలో జరుగుద్ది. ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళలేదు. అది మెయిన్ ప్లాన్ చేసేది మీ మమ్మీ. కొసరి వడ్డిస్తున్న ఖాళీ ప్లేట్ అదేదో నోట్లో పెట్టు. నేను ఎడిటింగ్లో తీసేస్తాను. దేని గురించి ఏంటది పంపించాను? వరలక్ష్మి దగ్గర సామూహిక పొందు మార్చిన పూజ. అక్కడి నుంచి ఎందుకు పడుతున్నావు సార్? అడగండి. చాలా టైం ఉంది. అది చేసుకోలేదు. 30 secondsకి అయిపోయింది. 30. డోంట్ టచ్. లేదు, ఏం లేదు, అయిపోయింది, పడిపోయింది అక్కడ. పెట్టి ఆగేసేదా? పెద్ద పాయింట్స్ టార్గెట్ చేయాలి, చిన్న పాయింట్స్ అవ్వట్లా. దూరం అయిపోయినాయిరా. హోల్డ్ చేయడమే కష్టం. వెరీ గుడ్. కంగారు పడితే అసలు అవ్వదు. వెరీ గుడ్, అయిపోయింది, స్టాప్. మళ్ళీ మాకు పార్టీ లోపల ఏసీలో కూర్చుంటే వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ అని చెప్పేసి బయట అవుట్డోర్ ఉంది. సో అక్కడ వచ్చి కూర్చోవచ్చు. మమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు. సో కావాల్సినన్ని ఫొటోస్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ చేసేసుకొని అందరము 2 hours పైన ఎంజాయ్ చేసాం బయటకు వచ్చి కూడా. సో ఇంకంతా కంప్లీట్ అయిపోయి ఐస్ క్రీమ్ తింటానికి బయలుదేరి వెళ్తున్నాము. A few minutes later. వెళ్ళిపోయావా? నా వైపు పెట్రోల్ పోయించేసుకున్నారా మీరు? దీనికి ఏం లే, దీనికి దొంగ 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 నేను తీరా. ఎందుకు బాగుంటుంది. న్యాచురల్స్లో మాత్రం నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చి కస్టర్డ్ యాపిల్. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏదైనా పర్వాలేదు.
ఇక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసుకొని చక్కగా ఐస్ క్రీమ్ తినేసేసి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళేసేసరికి అనుకోకుండా మా వారోళ్ళు కూడా ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నారు. ఏంటది బ్లాక్ కరెంటా? బ్లాక్ కరెంట్ చాలా బాగుంది. రోహిత్ ఏం చేసి ఎప్పటిదాకా? వెరీ గుడ్. డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని హాట్స్టార్లో ఆవేశం మూవీ అయితే వాచ్ చేసాము. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ కామెడీ, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. మీరు కూడా తప్పనిసరిగా వాచ్ చేయండి. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.